ఈ రెండు ప్రత్యామ్నాయాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లోనూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న గడియలు. ప్రజలిచ్చిన అధికారాన్ని ఇంటింటి ప్రగతి, ఇంటింట అభివృద్ధి, ఇంటింట మంచి, పిల్లల భవిష్యత్ కోసం సత్యనిష్టతో ప్రజలిచ్చిన అధికారాన్ని ఉపయోగించి మనందరి ప్రభుత్వం మంచి చేసి ఓ వైపున ఉంది. ఇక మరోవైపు చూస్తే గతంలో ఒకసారి కాదు, గతంలో 3 సార్లు అధికారంలో ఉన్నా కూడా ఆ 3 సార్లు కూడా అబద్ధం, మోసం, అన్యాయం, తిరోగమనం, చెడు, చీకటి వీటిని ప్రజలకు రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చిన చంద్రబాబు బృందం మరోవైపున మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నారు. ఈ ఎన్నికలు జగన్కు చంద్రబాబు నాయుడుకు మధ్య యుద్ధం కాదు. ఈ ఎన్నికలు ఒక హ్యాబిచువల్ అఫెండర్ అంటే ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న ఓ చంద్రబాబుకు ప్రజలకు మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో మీ బిడ్డ నాది ప్రజల పక్షం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడుతూ ఉన్నా. ఈ యుద్ధంలో దత్తపుత్రుడు, ఈ యుద్ధంలో మన ప్రత్యర్థులు చూడండి. ఈ యుద్ధంలో ఓ దత్తపుత్రుడు, ఓ ఎల్లో మీడియా అంటే ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5 వీరందరూ కాక ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ, ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన మరో పార్టీ, వీరంతా కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను రాష్ట్ర ప్రజల వ్యతిరేక పక్షం. వీరిది చంద్రబాబు పక్షం. వీరందరూ యుద్ధం చేస్తూ ఉన్నారు. వీరందరూ యుద్ధానికి వస్తూ ఉన్నారు కేవలం మీ బిడ్డ ఒక్కడి మీద. ఇన్ని జెండాలు ఏకమవుతా ఉన్నాయి, ఇన్ని పార్టీలు ఏకమవుతా ఉన్నాయి, కుతంత్రాలు కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కేవలం మీ బిడ్డ ఒక్కడే ఇటువైపున.